హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. సండే వచ్చిందంటే మన ఆడవాళ్ళకి బోలెడంత మెనూ చెప్పేస్తారు ఇంట్లో వాళ్ళు. మా పిల్లలైతే మటన్ సూప్ అలాగే మటన్ ఫ్రైని కూడా ప్రిపేర్ చేయమ్మా అని చెప్పని అడిగారు. అర కేజీ మటన్ తోటి మటన్ సూప్ని అలాగే మటన్ ఫ్రైని ప్రిపేర్ చేశాను. ఈ సూపు వేడి వేడిగా గొంతులోకి వెళ్తుంటే మనకున్న దగ్గు జలుబు పరారైపోవాల్సిందే. అలాగే పిల్లలకైతే బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఇంకా అలా ఉడికించిన మటన్ తోటి మటన్ ఫ్రైని కూడా ప్రిపేర్ చేశాను. ఈ మటన్ ఫ్రై స్పెషాలిటీ ఏంటంటే పైనుంచి క్రంచీగా, లోపల ముక్కేమో సాఫ్ట్గా, తింటుంటే తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. దీన్నైతే నేను రోజ్మెరీ వేసి ప్రిపేర్ చేశాను. రోజ్మెరీ ప్లేస్లో మీరు ఏ హెర్బ్స్ అయినా, పుదీనాకు లేకపోతే కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ మటన్ ఫ్రైని అలాగే మటన్ సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మటన్ సూప్ కోసం హాఫ్ కేజ్ క్లీన్ చేసుకున్న మటన్ని చక్కగా కుక్కర్లోకి వేసేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని, అలాగే 1 టేబుల్ స్పూన్ నిండుగా జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఈ మటన్ అనేది కొంచెం ఫ్యాటీగా ఉంది. అదే ఫ్యాట్ తక్కువ ఉంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి మిక్స్ చేసుకోండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు రోజ్మెరీని వేశాను. రోజ్మెరీ మీ దగ్గర లేకపోతే కరివేపాకు, పుదీనాకు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్ని అయితే లాక్ చేసేసి విజిల్ పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 6 విజిల్స్ వరకు వేపించండి. ఇది చాలా లేత మటన్ కాబట్టి 6 విజిల్స్ సరిపోతాయి. కొంచెం ముదురుదైతే ఒక 7-8 దాకా విజిల్స్ రానిస్తే మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, విజిల్ పూర్తిగా వదిలిన తర్వాత లాక్ ఓపెన్ చేసి చూస్తే మనకి మటన్ అనేది 80% కుక్ అవ్వాలి. మరి పూర్తిగా కుక్ అయితే మనకి ఫ్రైలో వేగదు. చూడండి, పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది 80% నుంచి 90% వరకు కుక్ అయింది. ఇప్పుడు ఫస్ట్ అయితే మీకు మటన్ ఫ్రైని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఒక గెరిటెడు నూనె బాండీలో వేసుకొని అది వేడెక్కిన తర్వాత సన్నగా తురిమినట్టు ఉన్న వెల్లుల్లిపాయల్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయండి. జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకపెట్టిన మటన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోండి. అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. వెల్లుల్లిపాయ ఫ్లేవర్తో ఈ మటన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇది ఎర్రగా వేగే వరకు వేపుకోవాలండి. ఫస్ట్ అయితే మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో వేపుకుందాము. అప్పుడు ఏంటంటే మనకి మటన్లో ఇంకేమన్నా మాయిశ్చర్ ఉన్నా పోతుంది. అలాగే మటన్ కూడా లైట్గా ఎర్రగా వేగటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో నేను 2 రెమ్మల వరకు రోజ్మెరీని వేస్తున్నాను. రోజ్మెరీ మనకి ఆన్లైన్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి. రోజ్మెరీని అలాగే వేయకుండా సన్నగా ఇట్లా ఆకుల్లాగా విడలు తీసుకొని వేసుకొని ఒక్కసారి ఇదంతా కూడా మిక్స్ చేసుకోండి. రోజ్మెరీతో మటనే కాదండి, చికెన్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి మనకి రోజ్మెరీ ఫ్లేవర్ అనేది మటన్కి బాగా పట్టి ఎర్రగా రోస్ట్ అయ్యే వరకు వేపుకోండి. చూడండి, ఒక్క 10 నిమిషాలు సిమ్లో వేయించుకుంటేనే ఇదంతా ఎర్రగా వేగిపోయింది. ఇలా ఎర్రగా వేగితేనే ఈ మటన్ ఫ్రై బాగుంటుంది. టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కారాన్ని దీంట్లో వేయండి. మటన్కి ఎప్పుడైనా కూడా స్పైసెస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కారము, మిరియాల పొడి ఈ మటన్కి బాగా పట్టే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని సిమ్లోనే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వెల్లుల్లి, రోజ్మెరీ ఫ్లేవర్తో ఉండే మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈసారి ఇలా మటన్ ఫ్రైని ట్రై చేయండి. అలాగే మటన్ సూప్ కోసం ఇందాక మటన్ని ఉడికించిన నీళ్ళు అనేవి కుక్కర్లో 1 టీ గ్లాస్ వరకు ఉన్నాయండి. వీటితోనే మనం మటన్ సూప్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాము. మటన్ని ఉడికించుకున్న తర్వాత నేను ఒక 2 మటన్ ముక్కల్ని పక్కన తీసి పెట్టుకున్నానండి. అలాగే వీటిని ఆయిల్లో 2-3 నిమిషాల పాటు వేపుకున్నా. ఎందుకంటే అవి 80% కుక్ అయినాయి కదా. వీటిని ఏంటంటే సన్నగా విడలు తీసి పక్కన పెట్టుకుంటే మనకి సూప్లో అక్కడక్కడ ఈ మటన్ తగులుతూ సూప్ అనేది మరింత రుచికరంగా ఉంటుంది. ఒక గిన్నెని
పొయ్యి మీద పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేశాను. ఈ ప్లేస్లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల వరకు తురిమి పట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా టేబుల్ స్పూన్ వేయండి. పచ్చిమిర్చి మటన్ సూప్లో చాలా టేస్టీగా ఉంటుందండి, అస్సలు స్కిప్ చేయొద్దు. సిమ్లో ఈ వెల్లుల్లిపాయల్ని పచ్చిమిర్చిని వేయించుకోండి. ఈ లోపల ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని తీసుకోండి. దీంట్లో 1 టీ గ్లాస్ వాటర్ వేసేసి కార్న్ఫ్లోర్ అనేది ఉండలు లేకుండా బాగా కలిసే విధంగా గరిటెతో మిక్స్ చేసుకోండి. వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిపోయినాయి. దీంట్లో ఇందాక పక్కకి తీసి పెట్టుకున్న మటన్ని కూడా వేసేసేయండి. 1-2 నిమిషాల పాటు దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే దీనికి కూడా వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఉడికించుకున్న మటన్ నీళ్ళని కూడా దీంట్లో యాడ్ చేసేసేయండి. సూప్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఒక 100 ml వరకు వాటర్ని కూడా దీంట్లో వేశాను. ఒక్కసారి కార్న్ఫ్లోర్ని మళ్ళీ మిక్స్ చేసుకొని దాన్ని ఈ మటన్ సూప్లోకి యాడ్ చేసేసుకోండి. వాటర్ అనేది మీరు సూప్ తినే కన్సిస్టెన్సీ ప్రకారం యాడ్ చేసుకోండి. ఒకసారి ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక్క పొంగు రానిద్దాము. హై ఫ్లేమ్లోనే దీన్ని బాయిల్ చేసుకోవచ్చు. చూడండి, ఒక పొంగు వచ్చిన తర్వాత మటన్ సూప్ అనేది కొంచెం థిక్ అవ్వటం స్టార్ట్ అయింది. ఇలాగా ఉడుకు పట్టినప్పుడు ఒక రెమ్మ వరకు కరివేపాకుని తీసుకొని తుంచుకొని వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల మటన్ సూప్ అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దీన్ని బాయిల్ చేసుకుంటే మటన్ సూప్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు అలా రెడీ అయిన సూప్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా మిరియాల పొడిని వేసేసేయండి. మిరియాల పొడి మీరు తినే కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని ఒక్క ఉడుకు పట్టనివ్వండి. మిరియాల పొడిని వేసిన తర్వాత మటన్ సూప్ని ఎక్కువసేపు ఉడికించొద్దండి, బాగుండదు. అలాగే మిరియాల పొడి ఎప్పుడు కూడా సూప్లో లాస్ట్లో వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. అక్కడక్కడ మటన్ ముక్కలు పంటి కింద తగులుతూ మిరియాల పొడి అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి ఫ్లేవర్తో ఘాటుగా ఈ మటన్ సూప్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు కూడా ఈ మటన్ సూప్ని ప్రయత్నించి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్. ఇంకా ఈ మటన్ ఫ్రైని అయితే మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది. అంత ఫ్లేవర్ఫుల్గా, అంత స్పైసీగా, అన్నంతో కూడా అద్దరిపోయే టేస్ట్తో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.